వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఓవైపు పార్టీని మళ్లీ పటిష్టం చేయడం, ఇంకోవైపు అధికార కూటమి జోరును ఎదుర్కొని వైసీపీని నైతికంగా నిలబెట్టడం, అలాగే వచ్చే ఎన్నికల కోసం పక్కా వ్యూహరచన చేయడం. ఈ మూడు అంశాలపైనే జగన్ ఈ సమయంలో అత్యంత సీరియస్గా ఫోకస్ పెట్టారని సమాచారం. ఇందుకు అనుగుణంగానే ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆయన జనంలోకి వస్తారని, పార్టీని చూసుకునేందుకు భారతి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ భారతి ఎంట్రీ ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొత్త ఏడాదిగా 2026 వచ్చేసింది. ఈ ఏడాది నుంచే జగన్ మళ్లీ ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, అందుకు అనుగుణంగానే కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లాల టూర్లపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ పూర్తయిన వెంటనే జగన్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 28 జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారని, ఈ టూర్లు ఏదో 1-2 నెలల్లో ముగిసేలా కాకుండా కనీసం 6 నెలల పాటు నిరాటంకంగా కొనసాగుతాయని అంటున్నారు. ఈ జిల్లా పర్యటనలు కేవలం ఫార్మాలిటీగా ఉండవని, ప్రతి జిల్లాలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని జగన్ స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. క్యాడర్ పరిస్థితి, నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గాల బలాబలాలు, అసంతృప్తులు అన్నిటిపైన ఆయన నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అందుకే ఈ జిల్లాల పర్యటనల తర్వాత వైసీపీలో సమూల మార్పులు తప్పవని కూడా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో భారీ మార్పులు, ఇన్ఛార్జీల మార్పు, కొత్త నాయకులకి అవకాశం, ఇలా చాలా నిర్ణయాలు జగన్ స్వయంగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 2026 రెండో భాగం నుంచే పార్టీ రూపురేఖలు మారే ఛాన్స్ ఉందన్నమాట. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత భవిష్యత్తు ప్లాన్లో మరొక కీలక అంశం ఉంది. అదే పాదయాత్ర. 2027లో జగన్ మరోసారి భారీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారని పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం సాగుతోంది. ఆ ఏడాది మొదటి నుంచే ఆయన పాదయాత్రలోకి దిగుతారని చెప్తున్నారు. దీనికి ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉందని చెప్తున్నారు. గతంలో జగన్ 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించారు. అదే పాదయాత్ర 2019లో అధికారాన్ని అందించింది, బంపర్ విక్టరీకి కారణం అయ్యింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అదే సెంటిమెంట్ను కొనసాగించాలని జగన్ భావిస్తున్నారట. అయితే ఈసారి నవంబర్ వరకు ఆగకుండా ఫిబ్రవరి లేదా మార్చి నుంచే పాదయాత్ర మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఈసారి టార్గెట్ చాలా పెద్దది. గతంలో కంటే ఈసారి దాదాపు 5,000 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని సమాచారం. అంత పెద్ద పాదయాత్రను పూర్తి చేయాలంటే కనీసం 24 నెలల సమయం అవసరం అవుతుందని, అందుకే ముందుగానే ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ లెక్కన 2029 ప్రారంభానికి పాదయాత్రను పూర్తి చేసి ఎన్నికల సమరానికి సిద్ధం కావాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. గతంలో జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఇద్దరు పార్టీని దగ్గరుండి చూసుకునేవారు. జగన్ రోడ్డుపై ఉంటే పార్టీని వారు పూర్తి స్థాయిలో నియంత్రించేవారు. కుటుంబ సభ్యులు కావడంతో నమ్మకం కూడా పక్కాగా ఉండేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. విజయమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. షర్మిల తనదైన రాజకీయ దారి వెతుక్కున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని చూసుకునే నమ్మకమైన వ్యక్తి లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వం కొత్త ఆలోచనలు చేస్తోందన్న ప్రచారం మొదలైంది. అందులో భాగంగానే జగన్ తన సతీమణి వైఎస్ భారతిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జగన్ పాదయాత్రలో పూర్తిగా బిజీగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు భారతి ఉంటే నమ్మకంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట. అయితే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలా వద్దా అన్న అంశంపై మొదట్లో సందేహాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది అనివార్యంగా మారుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
భారతి రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలి అంటే పార్టీ వ్యవహారాలను అర్థం చేసుకోవాలి అంటే 2026 సంవత్సరం సరైన సమయమని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఏడాదిలోని భారతి రాజకీయ ఎంట్రీపై ఏదైనా ప్రకటన వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఆమె అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపడతారా లేక బ్యాకెండ్ నుంచి పార్టీని నడిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి 2026 వైసీపీకి అత్యంత కీలక సంవత్సరం. జిల్లాల టూర్లు, పార్టీ పునర్నిర్మాణం, 2027 పాదయాత్రకు పునాది. అవసరమైతే కుటుంబ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. ఇవన్నీ కలిపి చూస్తే జగన్ మరోసారి దీర్ఘకాలిక రాజకీయ యుద్ధానికి సిద్ధం అవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంత? ఈ ప్లాన్లు ఎంతవరకు అమలవుతాయి అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిందే.